ఇంకా అవ్వలేదయ్యా నీకే పెళ్లి? ఇంకా పెళ్లి కాలేదు. లిచ్చురా ప్రసాద్. యో ప్రసాద్ నాతో ఆటలాడమాకయ్యా. యో ఒట్టయ్యా సమయ. యో ఈ మాట ఏదో ముందు చెప్పిందంటే వాళ్ళకి పెండ్లన్నా చేసి పుడుస్తాంటే నేను నీకు. వాళ్ళకే మేము ₹1,00,000 ఎదురుకట్టు ఇస్తామని చెప్పు. మాడ వచ్చేసి ఒకటే కొడుకు. నువ్వు చెప్పు ప్రసాద్. మంచి టైలరు ఒకటే కొడుకు అని చెప్పు. ఏం ప్రసాద్ ఎంత మాత్రం వస్తుంది నీకే? రోజుకి లేదా నెలకి? రోజుకైనా నెలకా కరెక్ట్ చెప్పురా. రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత? రోజుకి మామూలుగా వచ్చేసి ఒక ₹1000 వస్తుందిరా. అంతా ఖర్చులన్నీ పోయి ఇంటికి ఎంత ఇస్తావు? ఖర్చులు నీ ఖర్చులు అన్ని పోయి ఎంత ఇస్తావు ఇంటికి? ఇంటికి నేను అమ్మ ఇద్దరు తప్ప ఎవరు లేరా. మళ్ళా ఖర్చుకేంది ఇచ్చేది? వంటకయ్యా, వంటకి, కాపురానికి, సంసారానికి. ఇంకా మామూలుగా వచ్చేసి పికర్ అలా కదరా. మామూలుగా వచ్చేసి అమ్మే అన్ని చూసుకుంటుంది అనమాట. ఏ మాత్రం వెనకేసినావయ్యా? అమ్మే నాకు ఇస్తుంది. కాదు నేను ఫుల్ గా తాగుతారా, కానీ తాగుపోతాడని వాళ్ళు చెప్పొద్దు. తాగుపోతాడని వాళ్ళు చెప్పొద్దు. అయ్యో మళ్ళా నన్ను కొట్టారయ్యా. లేదయ్యా మాకు వచ్చేసి నేను తాగుపోతున్నా కానీ అంత బేవర్స కాదులే. ఓన్లీ ఎప్పుడైనా ఫంక్షన్లకి దానికి దీనికి తాగడం మామూలే అని చెప్తాను. సరే అట్లా చెప్పు. అబ్బా నా బంగారు నూరా బెస్ట్ బంగారా ప్రసాద్. ప్రసాద్ నువ్వు నా బెస్ట్ బంగారు రా స్వామి. ఎదలో మంచి సంవత్సరం చూడు. ప్రసాద్ కట్నమేం అడగ కదా. వాళ్ళకే ₹1,00,000 ఇస్తామని చెప్పు. బాగానే పని చేస్తున్నావు కదా? చేస్తాను ప్రసాద్. నెలకి ఎంత వస్తుంది అంత కలిపి? 6 నెలలకి మామూలుగా వచ్చేసి రోజు ₹1000 లెక్కేసుకో. 30 రోజులకి 30,000 సంపాదిస్తావు. అదే ఖర్చు అయిపోతుంది. అదే పెళ్ళ ఉంటే ఖర్చు కాదు కదా. అవునులే, అది నిజమేనయ్యా అన్న. సరే ప్రసాద్. అదే ఏమని చెప్తాను అంటే ఇట్లా మా పిల్లోడు ఉన్నాడు, మన చేన్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి అని చెప్పా. మామూలు వచ్చేసి మన చేన్లు కూడా ఉన్నాయి. మనము ఎట్లంటే మన దగ్గర ₹10 ఉందంటే ₹12 ఉందని చెప్పాలా, అంతేగాని ₹1000 ఉందని చెప్పకూడదయ్యా. ఒరే మనకు ఉండేదే ₹1000 రూపాయా, మళ్ళా వేరే ఊరికి చెప్పి ప్రసాద్. అంటే భూములన్నీ ఉన్నాయా? అందుకని చెప్తాను. అంటే నేనే పుట్టోడు కాదు గుడ్డోడు కాదు, మంచి పాపంతో రూపాయా. సరే ప్రసాద్, 3 ఇండ్లు భూములు ఉన్నాయి, కొంచెం అన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు లైట్ గా తాగుతాడు, అది ఎప్పుడు తాగడు. ఎవరిదైనా పెళ్లిలో ఫంక్షన్ ఉంటే మామూలే కదయ్యా అని చెప్తాను. సరే అబ్బా నా బంగారు కొండ నూరు అసలు బంగారం. ప్రసాద్ రే ప్రసాద్ మళ్ళీ ఫోన్ చేస్తాను. కాదుండయా నీ గురించి తెలుసుకుండేది వద్దేం ఇంకా డీటెయిల్డ్ గా? ఇంకేముందిరా ఒకటే కొడుకు. కాదు నీకి ఎట్లా వాళ్ళు పర్వాలే, నల్లగున్నా పర్వాలేదు. నల్లగున్నా రైట్. పాప మామూలుగా వచ్చేసి వంట చేసి అదే వంట ఓర్పు అంటామే. జస్ట్ వంట చేసి ఇంట్లో పనులు చూసుకుని ఉంటే చాలంటావు. చాలు, అదే పెద్ద బంగారం. కలర్ తో ఏం సంబంధం లేదు. కలర్ అంతా ఏం పట్టించుకోవు కదవయ్యా. ఏమద్దు మామూలుగా కలర్ చూసి ఇప్పుడు ఎవరన్నా కమిటీ అవుతున్నారా ప్రసాద్? ఎవరు లేరయ్యా. అమ్మాయి బాగుంటే చాలు అంతే. అవునవును. అది ఇంకోటి చెప్పునా, అమ్మాయికి మాంకాలు ఉంటే ఇంకా బాగుంటుంది అంతే. అవునులే ప్రసాద్, ఇప్పుడు ఏమంటావు? ఏంది కట్నము అవేం వద్దు కదయ్యా. మనకి ఏది వద్దు ప్రసాద్, మనమే ఇద్దామని చెప్పు ₹1,00,000. అట్లా వాళ్ళైతే దండిగా ఉన్నారయ్యా. నువ్వు ఎందుకు ఇన్ని రోజులైనా చేసుకోలేదు? ప్రసాద్ నాకు ముందు లవ్ ఫెయిలియరింగ్ అయ్యేది. ఇప్పుడు ఏం లేవు కదయ్యా. ఇప్పుడు ఏంటివి లేవు. ఆ పాప దగ్గర వెళ్ళిపోయా బెంగళూరుకి.
ఇంకేంది లేదు, మామూలుగా ఆ పాప మ్యారేజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే మా బంధువుల్లోనే ఒకరున్నారు. అవునా? ఆ సరే, ఓ పని చెయ్యి. వాళ్ళది నీకే పుట్టపర్తి ఐడియా ఉందా? చెప్పు. పుట్టపర్తి దగ్గర ఆడ ఒక ఏరియా ఉందయ్యా. చెప్పు 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 చెప్పు. సాయినగర్ అనేసి ఒక ఏరియా ఉండదు చిన్నది లోపల సాయినగర్ ఉందిలే. చెప్పు. ఆడ మా బంధువులు ఉన్నారు. వాళ్ళకి ఓ పాప ఉంది, కాకపోతే కొంచెం కొంచెం కాదు కొంచెం ఎక్కువ నల్లగుందయ్యా. పర్వాలేదులే, అడ్జస్ట్ చేసుకుందాము. మామూలుగా వచ్చేసి మనకు కాకపోతే ప్రసాద్ చెప్పేది నువ్వు మరీ అంత నల్లగుందా? కొంచెం ఎక్కువే ఉండొచ్చయ్యా. కాకపోతే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పుడు మనము ఎనవలపల్లి నుంచి వస్తాం, పుట్టపర్తి నుంచి ఎనవలపల్లి నుంచి వస్తాం ఆంజనేయ స్వామి గుడి. అక్కడ నువ్వు చెప్తాను ఇంకా లోపలికా? ఏమో ప్రసాద్, నేను ఒకసారి పోయి వాళ్ళ ఇంటికి. అవునా? ఏమి లేదు, పాప కొంచెం నల్లగుంది కానీ వంట 100 మందికైనా చేసి పెడుతుందయ్యా. అయ్యో, బుద్ధి మంచిదైతే చాలయ్యా. నల్ల బంగారం అయినా బానే ఉంటుంది, బుద్ధి బాగుంటే చాలు. కాకపోతే 10 వరకేనయ్యా చదివిండేది, ఎక్కువ చదవలేదు. మనమేనా కింగ్ మేకర్లా? మనం చదివిండేది 9th క్లాస్, మనం టైలర్. పర్లేదా నీకు? 10th క్లాస్ మాత్రమే చదివింది. 12th లో పోయినప్పుడు కరోనా. 10th క్లాసే ఎక్కువ. ప్రసాద్ 10th క్లాసే ఎక్కువయ్యా. అయితే వద్దా నీకో? నాకోకే. సరే ప్రసాద్, నేను ఏం చేస్తాను, కొంచెం ఫ్రీ అయినాక ఎలక్షన్ అయిపోయినాక చూద్దామా, లేదా అంతకు ముందే చూద్దామా? సరే, ఎలక్షన్ అయిపోయినాకనే చూద్దాంలే ప్రసాద్. కొంచెము నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు అంటే కొంచెం లావుగా ఉంటావయ్యా, ఇప్పుడు నేను లావు లేనురా. ఇప్పుడు మామూలు వచ్చేసి ఫుల్ మన టెంపర్ లో అన్నీ అట్లుంటాడు. ఎన్టీఆర్ అట్లుంటాడు రే. పాంకల్లా అన్ని సూపర్. అసలు నన్ను చూస్తానే నువ్వు ఈడు కరెక్ట్ అయిన పిల్లోడు అని నువ్వే చెప్తావు, వాళ్ళు కాదు, నువ్వు చెప్తావు. ప్రసాద్ నిజం బంగారు. నేను ఒకటి చెప్తాను, అది చేయవయ్యా. చెప్పు. నీదే ఇప్పుడు ఎట్లున్నావో మంచి ఫోటోలు తీసి వాట్సాప్ లో పెడతావా నా ఫ్రెండ్ నంబర్ కి? వాడు సరే, ఒక 2 రోజులు టైం ఇస్తావా? నేను వాట్సాప్ లో పెడతాను. సరే ప్రసాద్, మంచి మంచి ఫోటోలు పెడతాను, సరేనా? సరే సరే, నీ నంబర్ ఇస్తాను. ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు. సరే ప్రసాద్, నువ్వు చెప్పినట్టే ఇస్తానులేయ్యా.